ప్రొఫెసర్ గారు, రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని అమెరికా తీవ్రంగా అభ్యంతరం చెబుతోంది. అందుకే ఈ టారిఫ్స్ అని కూడా చెప్తోన్న పరిస్థితి. అమెరికాతో ఇంత ఘర్షణ ఎందుకు సార్? రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇరాన్ నుంచి ఇలాగే అమెరికా ఒత్తిడి మేరకు ఆయిల్ కొన్న ఆపేశాం. ఇరాన్ ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతుల్లో 10 to 12% ఇరాన్ నుంచి ఉండేవి. చాలా చీప్ ఉండేది ఇరానియన్ ఆయిల్. అంతేకాకుండా మన రూపీస్లో ఇరాన్కు చెల్లించేవాళ్ళం. దానివల్ల లాభం ఏంటంటే మళ్ళీ ఆ రూపీస్ను మన దేశంలో వస్తువులు సేవలు కొనడానికి ఇరాన్ వాడాలి. సో ఏ రకంగా చూసినా చాలా బెనిఫిట్ రిలేషన్షిప్ ఇండియా ఇరాన్. కానీ అమెరికా ట్రంప్ ఇరాన్ నుంచి న్యూక్లియర్ డీల్ క్యాన్సిల్ చేసుకొని ఇరాన్ పైన శాంక్షన్స్ పెట్టాడు. బైడెన్ కంటిన్యూ చేశాడు. మన ప్రభుత్వం పైన, మన మోడీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు. ఇరాన్ నుంచి మీరు కొనొద్దంటే ఇలా దాదాపు జీరోకి తెచ్చుకున్నాం మనం. దాంతో ఇండియా ఇరాన్ రిలేషన్ దెబ్బతిన్నాయి. ఇరాన్ పాకిస్తాన్కు దగ్గరే. ఇరాన్ మనకు హిస్టారికల్గా మంచి ఫ్రెండ్, కానీ అదంతా నాశనం చేసుకున్నాం అమెరికా ఒత్తిడి వల్ల. ఇరాన్లోని చబహర్ పోర్ట్ ఉంది, అది సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కు ఒక లింక్. అది సెంట్రల్ ఏషియన్ ఆర్ ఎనర్జీ రిచ్ కంట్రీస్. చబహర్ పోర్ట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ స్లో డౌన్ చేసుకున్నాం. ఇటీవల చైనా ఆ ప్లేస్ని ఆక్రమించబోతుంటే మళ్ళీ వెళ్ళాము. సో ఇదంతా కూడా అమెరికా ఒత్తిడి మీద చేశాం. అక్కడ ఆగిందా మన పరిస్థితి? అక్కడ అయిపోయినాక ఇప్పుడు రష్యా నుంచి కొనొద్దంటాడు, ఆల్రెడీ వెనిజులా నుంచి కొనొద్దంటున్నాడు. సో ఇలా అమెరికా మిత్ర దేశాల నుంచే కొనాలి, మిత్ర దేశాల నుంచి కొనొద్దు అంటే మరి అది మనకు అధిక బిల్లులు కావా? ఎస్, రష్యా నుంచి కొనదు. మన ఫారిన్ మినిస్టర్ ఆఫర్ కూడా చేశారు, మీరు రష్యా ఇచ్చే రేటుకు మాకు ఆయిల్ ఇవ్వండి, మేము కొనం. అయినా ఇండియా కొంటున్నది ఏంటి? G7 నిర్ణయించిన $60 పర్ బ్యారెల్ రేట్కే కొంటున్నాం. అంటే ఈ G7 విధించిన క్యాప్ అమెరికానే మనం కొనమని ఎంకరేజ్ చేసింది. మీరు కొనకపోతే వరల్డ్ ఎనర్జీ ప్రైసెస్ పెరిగిపోతాయని. ఇవాళ రష్యా ఇస్ ది లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ అన్నీ కలిపితే. ఇవాళ రష్యా నుంచి మనం కొనకపోతే 2 పరిణామాలు వస్తాయి. ఒకటి, చైనా లాభపడచ్చు. చైనా కూడా బియాండ్ పాయింట్ కొనలేదు, ఇప్పటికే భారీ ఎత్తున కొంటోంది. చైనా ఇరాన్ నుంచి కూడా కొంటోంది. రేపు చైనా కొనకపోతే వరల్డ్ ఆయిల్ మార్కెట్లో సప్లై తగ్గి ధరలు పెరిగి ఇండియన్ ఎకానమీ ప్రభావానికి గురవుతుంది. ఇలా అమెరికా ఆంక్షలు తప్పించుకోవడానికి రష్యా నుంచి చీప్గా వచ్చే ఆయిల్ కొనకపోతే వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగి ఇండియన్ ఎకానమీ భారీగా దెబ్బతింటుంది. ఇంతకన్నా ఎక్కువ దెబ్బతింటుంది. లేదు, ఈ ఆంక్షల కన్నా ఎక్కువ దెబ్బతింటుంది. ఇప్పుడు ఈ ఆంక్షల వల్ల $50 to $60 బిలియన్ వరకు మీకు ఇంపాక్ట్ అవుతుంది అనేది అంచనా. రేపు మన 1/3 ఆఫ్ అవర్ ఇంపోర్ట్ బిల్ ఇది ఆయిల్ ఇంపోర్ట్ ఉంది. సో రష్యా నుంచి చీప్ ఆయిల్ వస్తున్నా కొనకపోతే దానివల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే జరగబోయే ప్రమాదం ఏంటి? ఇండియన్ ఎకానమీ పైన ఈ $50-60 బిలియన్ కన్నా చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. మొదటి సమస్య. రెండవ సమస్య ఏంటి? ఇరాన్ అక్కడికి ఆగుతుంది. డిఫెన్స్ ఈక్విప్మెంట్ కూడా కొనొద్దు అంటున్నారు. ఆల్రెడీ మనం S-400 డీల్ కుదుర్చుకున్నాం, దానికి ఇంకా కంప్లీట్ కాలేదు. S-400లో మనకు ఇంకా సప్లైస్ పూర్తి కాలేదు. S-400 ఎంత ఇంపార్టెంటో ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసాం. మనము అమెరికా ఒత్తిడి వల్ల ఇప్పటికే రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ తగ్గించుకున్నాం. అఫ్కోర్స్ డైవర్సిఫై కూడా కావడం అవసరం కనుక కూడా తగ్గించుకున్నాం. ఒకప్పుడు మన మొత్తం డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 75% రష్యా నుంచి వచ్చేవి. ఇప్పుడు అవి 36% తగ్గాయి. అయినా ఇంకా తగ్గించుకోండి. ఇప్పుడు S-400 మనం కొనలేదనుకోండి, ఏం జరుగుతుంది? ఆపరేషన్ సింధూర్లో అమెరికా ఇచ్చిన F-16 విమానాలతో భారతదేశం ధ్వంసం చేసేది పాకిస్తాన్. అంటే ఇది మన దేశ రక్షణకు ప్రమాదం కదా. ఇది ఎకానమిక్ కంపల్షన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అయితే సెక్యూరిటీ కంపల్షన్ S-400 అవుతుంది. S-400 కాదు, అనేక రకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం రష్యాతో కొంటున్నాం. మన హిస్టారికల్గా ఇండియా అత్యధికంగా రష్యా నుంచే కొన్నది. నేను ఉదాహరణ చెప్పాను, 75%. వాటి మెయింటెనెన్స్ కొరకు, స్పేర్ పార్ట్స్ కొరకు మన రష్యా పైన ఆధారపడక తప్పదు. ఒక్కసారి రష్యాతో మన రిలేషన్ తెగిపోతే ఇండియాస్ డిఫెన్స్ అనేది ప్రమాదంలో పడుతుంది. సో దీనికి అమెరికా బాధ్యత వహిస్తుందా? అమెరికానేమో మనకు యుద్ధ విమానాలు ఇస్తుంది, పాకిస్తాన్కి ఇస్తుంది. పాకిస్తాన్కి F-16 ఇచ్చి మనకు F-35 కొనండి అంటుంది. పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చి, ఇండియాకి ఆయుధాలు ఇచ్చి మా ఇద్దరు కొట్టుకుంటే మేము లాభపడతామని అమెరికా అంటుంది. మరి దాన్ని అంగీకరించుదామా?
ఇక్కడికి ఆగుతుందా? అప్పుడు థర్డ్ ప్రాబ్లం ఉంటుంది. ట్రంప్ ఏం చెప్తున్నాడు, నేను ట్రేడ్ డీల్ కుదుర్చుకోనని బెదిరిస్తే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది అని చెప్తున్నాడు. అది నిజమా అబద్ధమా డిబేటబుల్. కానీ రేపు నిజంగా రేపు జరగబోయేది అదే కదా. ఒక్కసారి మనము ఈ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ వదులుకుంటే రేపు కాశ్మీర్ ఇచ్చేయమంటాడు. మీరు పాకిస్తాన్కు కాశ్మీర్ ఇచ్చేయండి, ఈ రోజు పంచాయతీ ఏంటి, పాకిస్తాన్ వాడు అడుగుతున్నాడు ఇచ్చేయండి, ఎన్ని కావాలంటే డబ్బులు తీసుకోండి అని అంటాడు అమెరికా. వినకపోతే మీ పైన టారిఫ్ వేస్తా అంటాడు. ఒకసారి రుచి మరిగిన పులి ఏం చేస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా. సో అమెరికాకు రుచి మరిగితే మీరు ఇప్పుడు గ్రీన్లాండ్ అనే ఫ్రెండ్లీ కంట్రీ, మీకు డెన్మార్క్ నాటోలో భాగస్వామి, ఫ్రెండ్లీ కంట్రీ నుంచి ఏమడుగుతున్నాడు, మాకు ఇచ్చేయండి గ్రీన్లాండ్, ఇవ్వకపోతే మిలిటరీ అండ్ ఎకనామిక్ ఆప్షన్స్ ఉంటాయని అంటలేడా. సో డెన్మార్క్ కనుక గ్రీన్లాండ్ ఇవ్వకపోతే డెన్మార్క్ పైన ఆంక్షలు పెడతానంటున్నాడు. మీకు ఉక్రెయిన్ ఫ్రెండ్లీ కంట్రీ, ఉక్రెయిన్ మినరల్ డీల్ కుదుర్చుకోకపోతే నీ సంగతి చెప్తానన్నాడు. సో మినరల్ డీల్ కుదుర్చుకోమని ఒత్తిడి తెచ్చి కుదుర్చుకున్నాడు. సో రేపు ఇండియా నుంచి కూడా మీ దగ్గర ఉన్న మినరల్స్ అనే మాకు ఇచ్చేయండి. ఇప్పుడు పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ అదే కదా, పాకిస్తాన్తో మినరల్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్తాన్ అమెరికా కంపెనీతో, అందులో ట్రంప్ ఫ్యామిలీకే 60% వాటా, ఆ కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకున్నారు. మనం క్రిప్టోను ఒప్పుకోము. రేపు మాతో కూడా మీరు కూడా క్రిప్టో డీల్ కుదుర్చుకోండి. మీరు కూడా మీ దగ్గర ఉన్న మినరల్స్, ఇప్పుడు కాశ్మీర్లో లీథియం రిజర్వ్స్ బయటపడ్డాయి, ఆ లీథియం అన్నీ మాకు అప్పచెప్పండి, లేకపోతే మీ పైన మళ్ళీ టారిఫ్లు విధిస్తా అంటాడు. ఒప్పుకుందామా? సో ఇలా బెదిరిస్తే మనం మీ దగ్గర ఉన్న ఖనిజ నిక్షేపాలు మాకు ఇచ్చేయని అంటాడు, కాశ్మీర్ను మీరు పాకిస్తాన్కి అమ్మేయండి అంటాడు. బంగ్లాదేశ్ మాజీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా చెప్పింది, ఒక ఐలాండ్ ఇవ్వమని అడిగారు, ఇవ్వనంటే మా పైన నా ప్రభుత్వాన్ని తొలగించాలని ఆమె ఆరోపణ చేసింది. ఇప్పటివరకు అమెరికా నాకు ఆన్సర్ లేదు. అందువల్ల మీకు ఒక్కసారి ఈ కండిషన్స్ ఒప్పుకుంటే అది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఒకప్పుడు యూరప్ తమ జీడిపిలో 2% కూడా డిఫెన్స్ పైన పెట్టేది కాదు. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఒత్తిడి తెచ్చాడు, నేను మినిమం 2% పెట్టమని. యూరప్ అంగీకరించి 2% పెట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏమంటున్నాడు, 5% పెట్టండి అంటున్నాడు. పోనీ ఇక్కడికి ఆగుతాడు. అప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొంటే మానేస్తే పోయేది 50లో 25%, మిగతా 25% ఎలాగూ ఉంది కదా. దానికి ఏమంటున్నాడు, మా అమెరికన్ రైస్ మీ ఇండియాలో అమ్ముకోవాలి, అమెరికా పాలు అమ్ముకోవాలి, అమెరికా నెయ్యి అమ్ముకోవాలి, అమెరికా చీజ్ అమ్ముకోవాలి, అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ అమ్ముకోవాలి, అమెరికన్ ఫిషరీ ప్రొడక్ట్స్ అమ్ముకోవాలి అంటున్నాడు. దీనివల్ల ఇండియన్ ఆల్రెడీ కాటన్ పైన మోడీ ప్రభుత్వం రాజీ పడి 11% ఎక్స్పోర్ట్ డ్యూటీ తొలగించింది. దీనివల్ల మా కాటన్ రైతులు నష్టపోతున్నారు. సో మీరు జపాన్, సౌత్ కొరియాలు చాలా ఏళ్ళుగా తమ దేశంలోకి ఇతర దేశాల రైతు నిల్వ చేయలే. ఇలా అమెరికా ఒత్తిడి మేరకు జపాన్, సౌత్ కొరియా ఒప్పుకొని అమెరికన్ రైస్ అంగీకరిస్తున్నారు. జపాన్ అయితే అమెరికన్ రైస్ ఇంపోర్ట్స్ 75% పెంచుకుంది. సో అందువల్ల రేపు దీంతో ఆగుతాయి అనుకుంటే మనం ఆలోచించవచ్చేమో, అది కూడా నిజం కాదు. కానీ దీంతో ఆగుతాయా? మీ అగ్రికల్చర్ మార్కెట్ ఓపెన్ చేయండి, మీ డైరీ మార్కెట్ ఓపెన్ చేయండి. ఇలా కంట్రీ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, స్ట్రాటజిక్ అటానమీ వల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, కొంత పెయిన్ అనివార్యం కావచ్చు. కానీ అనివార్యంగా ఇది లాంగ్ టర్మ్లో ఇండియాను స్ట్రెంగ్తన్ చేస్తుంది కనుక ఖచ్చితంగా ట్రంప్ ప్రెషర్స్ను ఎదుర్కొని తీరాలి, ఎదిరించి తీరాలి, ప్రతిఘటించి తీరాలి, రెసిస్ట్ చేయాలి తప్ప లొంగిపోతే ఖచ్చితంగా ఇండియాకి నష్టం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 9.